మన జీవితంలో కూడా శ్రమ, మరణ, పునరుత్థానాలు ఆలోచించాలి. మన జీవితంలో కూడా ఈ 3 దినాలు కనపడుతున్నాయి. ఒక దినము శుక్రవారం వంటిది, ఒక దినము శనివారం వంటిది, ఒక దినము ఆదివారం వంటిది. ఈ 3 దినాలు ఆయన పునరుత్థానానికి ముందు నేను జ్ఞాపకం చేస్తున్నా. శుక్రవారం అనగా మంచి శుక్రవారము, అనగా ప్రభు తన ప్రాణాన్ని విడిచిన దినము. అలాగే శనివారం అనగా ఆయన భూస్థాపించబడిన దినము. అలాగే పునరుత్థాన దినము, ఈస్టర్ దినము, ఆదివారము. గనుక ఈ 3 దినాలు మన జీవితంలో కనపడుతున్నాయి. కాబట్టి శ్రమ దినం మన జీవితంలో ఉన్నంత మాత్రాన అధైర్యపడడానికి వీల్లేదు. దావీదు జయించినట్లుగా శ్రమను, ప్రభు అంతకంటే గొప్పగా జయించినట్లు మరణాన్ని మనము కూడా మన ఎదురయ్యే శ్రమలు, మనకు ఎదురయ్యే కష్టములు, మనకు ఎదురయ్యే అనేక చిక్కులు, ఇబ్బందులు మనం కూడా జయిస్తాం. ఎందుకంటే ప్రభు గెలిచిన గనుక, ఆ జయం మనకు కలిగింది కనుక మనము కూడా జయిస్తామనే గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యముతో ముందు కొనసాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.